ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసే మాట వినడా సిద్ధంగా ఉన్నారు కదూ? యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా మనందరం కూడా దేవుని మాట వింటూ ఉన్నాం. ఈ వినబడుతున్న ప్రతి మాట కూడా మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు దయచేసి వీటిని మీరు ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క స్టేటస్లో దీన్ని పంపించండి. అనేకులు ఈ వాక్యాన్ని విని ధైర్యం పొందినట్లుగా, అనేకులు ఈ వాక్యాన్ని విని జీవితాన్ని బాగు చేసుకున్నట్లుగా దయచేసి వారికి ఒక చిన్న మార్గాన్ని సరళం చేయాలని కోరుతూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ముందున్నటువంటి వీడియోస్ అన్నీ వందలాది వీడియోస్ మీకోసం పొందుపరచబడ్డాయి. దయచేసి మీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మీరు ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుని మాట వినండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు దేవుడు అనేకులకు పరిచయం చేయండి. ప్రార్థన చేసుకుంటాం. అందరికీ కూడా ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఆయన మాట సూటిగా మన గుండెల్లో నిక్షిప్తం చేయబడినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధి సంస్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం. ఆయన మహిమ గల రక్షకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వినబడుతున్న ప్రతి మాట తండ్రి, నేను ఒక్కొక్క జీవితాలు నడిపించునుగాక తండ్రి. వారి హృదయాలోచనలు సరిచేయునుగాక ప్రభువా. వారి జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేయునుగాక తండ్రి. నీ మాటకున్న శక్తి ప్రపంచం దేనికి లేదు ప్రభువా. నీ మాట పాపాన్ని కడగగలదు, పాపిని పరిశుద్ధునిగా మార్చగలదు ప్రభువా తండ్రి. సమస్తము చేయగలదు ప్రభువా. మీ మాటను తండ్రి తోడిగించి నడిపించి, అభిషేకించి, ఆదరించమని సాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మనమంతా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. సో ఈ క్రిస్మస్ సీజన్ దేవుడు ఆశీర్వదించి దాని ద్వారా మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. క్రిస్మస్ గురించి కొన్ని అద్భుతమైన సందేశాలు మనం వినబోతూ ఉన్నాం. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం చదువుకుంటాం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడని చెప్పేసి సుమయోను అనే ఒక ప్రవక్త చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క జీవనం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ఇవన్నీ కూడా వివాదంతో నిండినటువంటి, ఒక మనిషి తన చిన్న మనసుతో ఆలోచిస్తే అంతుబట్టనేవి, ఒక మనిషి తన చిన్న హృదయంతో దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఎంత మాత్రం అందనిది. దేవుని యొక్క ప్రతి కార్యం, ఆయన ప్రతి మాట, ప్రతి నడవడి, ప్రతి స్వస్థత, ప్రతి విడుదల కార్యం అంతా కూడా మనుషులకు అగమ్యగోచరమైనది. సమాధి నుంచి లాజరు ఎలా లేచినాడు? ఇది అగమ్యగోచరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శక్తికి నిదర్శనం. ఆయన శక్తిని నమ్మిన వాళ్ళు మాత్రమే దాన్ని విశ్వసిస్తారు. సో చాలాసార్లు ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎలా చేశాడు అని చెప్పేసి వివాదం పెట్టుకోవడానికి ఆస్పదమైనటువంటి ఒక గుర్తుగా ఉన్నాడు ఆయన. ఎందుకు ఇలా జరిగింది, ఎట్లా జరుగుతుంది, అసలు ఇది ఎలా సంభవిస్తుంది, ఇది జరగదు, ఇది ఉండటానికి వీల్లేదు, దీనికి అసలు కుదరదు అని చెప్పేసి చాలామంది ప్రజలు అనేటువంటి ఒక వివాదాస్పదం గుర్తుగా ఆయన అన్నాడు. వివాదాస్పదం గుర్తుగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకే ఈరోజు కొన్ని వివాదాల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు దేవుడు ఇలా కొంతమంది తన జీవితంలో ఈ క్రిస్మస్లోకి దేవుడు అన్వయించాడు, ఎందుకు తీసుకొచ్చాడు, ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, యోసేపుని గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్లో యోసేపు ఉన్నాడు. ఎందుకు యోసేపు ఉన్నాడు? మరి ఆ దినాల్లో దావీదు వంశంలో పుట్టినటువంటి చాలామంది ఉన్నారు కదా పురుషులు. కానీ దేవుడు యోసేపునే ఎందుకు నిర్ణయించుకున్నాడు, యోసేపునే ఎందుకు తన యొక్క జననంలో మరి ముద్రించుకున్నాడు అని చెప్పేసి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. చాలామంది ఉండగా యోసేపు ఎందుకు అవసరమైంది ఆయనకి అని చెప్పి చూస్తే, దేవుని బిడ్డ యోసేపులో కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నా సరే మరి ఏం చేస్తామంటే దీన్ని బాగా కట్టగలవారు ఎవరు, దీన్ని బాగా ప్లాన్ గీయగలవారు ఎవరు, దీన్ని నమ్మకంగా నడిపించగలవారు ఎవరు, నమ్మకంగా చివరి వరకు మనతో ఉండి మనల్ని నడిపించగలిగినటువంటి వారు ఎవరు, హూ ఇస్ దట్ పర్సన్ అని చెప్పేసి మనం ఆ నమ్మకస్తుని కోసం చూస్తుంటాం. ఎవరైతే చేయగలరు, ఎంత స్కిల్ఫుల్ పర్సన్ అయినా నమ్మకత్వం లేకపోతే కుదరదు కదా. కాబట్టి నమ్మకంగా, యథార్థంగా, చెప్పింది చెప్పినట్టు, అనుకున్న టైంకి చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళ నైపుణ్యం మీద, అంతేకాదు వాళ్ళ జ్ఞానం మీద, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ నమ్మకత్వం మీద ఆధారపడి మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకళ్ళు మోసగాడు అయితే ఎంత స్కిల్ఫుల్ అయినా కానీ, కొంతమంది బిల్డర్స్ గురించి నేను వింటూ ఉంటాను. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మా పలానా బిల్డర్ కట్టాడమ్మా, పలానా బిల్డర్ పునాది వేశాడమ్మా, ఇప్పటికీ కూడా ఈ ఇల్లు ఎంతో భయంకరంగా ఉందమ్మా, ఇది సరిగ్గా కట్టలేదమ్మా, మమ్మల్ని మోసం చేశాడమ్మా, మా డబ్బంతా తినేసాడమ్మా. కొంతమంది బిల్డర్ల గురించి చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి.
వాళ్ళు చాలా పేదోళ్ళు పాపం, ఏదో పైసా కూడగట్టుకుని ఇల్లు కట్టుకుందాం అనుకుంటే వీళ్ళు మోసం చేస్తారు. మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా కట్టిస్తాం అని చెప్తారు. చివరికి మోసం చేసి మరి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బంతా తీసేసుకొని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నమ్మకస్తులు చాలా అవసరం. ఎందుకు దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు అంటే, యోసేపులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కొన్ని క్వాలిటీస్ మనం చూడబోతున్నాం ఈ రోజున. చూద్దాం. మత్తయి సువార్త 1:18 వచ్చి చదువుకుంటాం. యేసుక్రీస్తు జనన విధానం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లగా రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రభువుతో అతనికి ప్రత్యక్షమై ఆ రాత్రి చెప్తూ ఉంది, ఇదిగో యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వేమాత్రం కూడా భయపడొద్దు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మల గర్భం ధరించి ఆమె కుమారుని కనబోతుంది. ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతారు అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మరియా అంటే నీ భార్య నీకంటే ప్రవక్తల ద్వారా కొన్ని వందల సంవత్సరాల ముందే వ్రాయబడినటువంటి ఒక స్త్రీ. దేవుని ప్రణాళిక కోసం, దేవుని ఉద్దేశం కోసం తాను భూమి మీదకి రావడానికి ఒక మార్గంగా ఆమెను ఎన్నుకున్నాడు. 400 సంవత్సరాల ముందే ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ ప్రవక్తల ద్వారా ప్రవక్తలు ఆమెను ముందుగానే చూశారు, ప్రవక్తలు ఆమెను ముందుగానే గుర్తించి రాశారు అని చెప్పేసి నీ భార్య చాలా గొప్పది అన్నట్లుగా చెప్పాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఒక భర్తకు తన భార్య గొప్పదైతే ఎలా ఉంటుంది? అందరూ తన ముందు తన భార్యను పొగుడుతూ ఉంటే తనను పక్కన పెడితే ఒక భర్తగా ఎలా ఉంటుంది? ఎంత జలసీ ఉంటుంది. తన భార్యకు తనకంటే ఎక్కువ తెలివి వస్తే, తనకంటే హైర్ పొజిషన్ ఉంటే, తనకంటే ఉన్నతమైనటువంటి అభిషేకం ఉంటే, తనకంటే ఉన్నతమైన జ్ఞానం ఉంటే, తనకంటే ఉన్నతమైనటువంటి స్టడీస్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక భర్త తట్టుకోగలడా? ప్రపంచం పరంగా మనం చూస్తే తన భార్య తన క్రింద ఉండాలనుకుంటాడు మనిషి. నా భార్య ముందు నన్ను పొగడాలనుకుంటాడు, నా భార్య ముందు నన్ను హెచ్చించాలి అందరూ అనుకుంటాడు. నేను హెడ్డును కాబట్టి నేను హయ్యర్ లెవెల్లో ఉండాలి అనుకుంటాడు హస్బెండ్. ఇప్పుడు ఆ సమాజంలో జరిగేది అదే. తన ముందు ఎవరైనా ఆమెను తనకంటే ఎక్కువ పొగిడారంటే, అన్నా నీకంటే చాలా వదిన గొప్పదన్న అన్నారనుకోండి, బావా మా అక్క నీకంటే చాలా మరి టాలెంట్ కలిగింది అన్నారనుకోండి, అవుట్. ఇంకా ఆ రోజు కలహాలు ప్రారంభమవుతాయి. ఆమెను ఎక్కడికి పంపించడు, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వే అదేం చేయనవసరం లేదు, ఇదేం చేయనవసరం లేదు, అక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వు నాకంటూ గొప్పదని అయిపోతావా, నాకంటూ గొప్పడు పైకి అనకపోయినా లోపల మాత్రం అది పెట్టుకొని ఏం చేస్తా తెలుసా, నువ్వేం చేయనవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఉండు, మూలబడి ఉండు, పని చేసుకో, పిల్లలను చూసుకో కదా. ఎంతమందిని చూడలేదు మనం. ఈవెన్ పరిచారకుల మధ్యలో కూడా, సేవకుల మధ్యలో కూడా తన భార్య తనకంటే బాగా మెసేజ్ ఇచ్చి, తనకంటే బాగా అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకాలు చేస్తూ, తన సంఘాన్ని బాగా తనకంటే మెయింటైన్ చేస్తూ అందరూ అమ్మగారేరి అంటున్నారు అనుకోండి, ఒక పాస్టర్కి ఎలా ఉంటుంది? ఎన్నో సంఘాల్లో ఇటువంటి కలహాలు ఉండి, భార్య గొప్పదిగా ఉన్నప్పుడు మరి ఆమెని చూసి కొన్నిసార్లు ఓర్చుకోలేక కుటుంబాలు స్ప్లిట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక మనిషిగా, ఒక హస్బెండ్ లెవెల్లో గురించి ఆలోచిస్తే దేవుని బిడ్డ తన భార్య ఎప్పుడు తనకంటే తక్కువే ఉండాలి అని 100% దాదాపుగా ఆలోచిస్తారు. ఎవరో ఒక 0.11% ఎవరో ఉంటారు. అయితే దేవుని బట్టి ఇక్కడ యోసేపుకి తన భార్య కంటే అధికమైన ఘనత పరలోకములోను దూతల మధ్యలోను కదా. దూత వచ్చి చెబుతుంది, నువ్వు కృప పొందిన దానవు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు కృప పొందావు కదా. పరలోకంలోంచి మరియన్ మాటని దూతలు వచ్చిస్తున్నాయి. పరలోక గ్రంథములో ప్రవక్తలు రాసి పెట్టారు. ఎన్ని రకాల ఆధిక్యతలు ఉన్నాయి ఆమెకి. ఆమెనందరూ కూడా రాబోతున్న తరం వరకు కూడా ఆమెను ఏమంటారంటే ధన్యురాలు అంటారంట. సో గర్భంలో శిశువు కూడా ఆమె యొక్క వందన వచనం వినగానే గంతులు వేస్తుంది. అక్కడున్నటువంటి సేవకులు కూడా, అక్కడున్నటువంటి సేవకులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై ఆమెను గురించి ప్రవచనం చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు.
యోసేపు గురించి ఏ ప్రవచనం చెప్పబడలేదు. చూసిన వాళ్ళు ఎవరు యోసేపు గురించి ఇదిగో నువ్వు యోసేపు ఎంత గొప్ప తండ్రి అవుతావు, ఇటువంటి వాడు అవుతావు, నువ్వు యేసుప్రభుని మోసే గొప్పవాడు అవుతావు అని చెప్పేసి ఎవరూ ఏం చెప్పట్లేదు ఆయన గురించి. ఆయన గురించిన ప్రవచనం కానీ, ఆయన గురించినటువంటి వాక్కు కానీ, ఆయన గురించినటువంటిది ఏదీ లేదు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? అందరూ ఆమెను ఆకాశం వరకు ఎత్తుతూ ఉంటే తాను ఒక మూల నిలబడి కూర్చొని ఉండడం అంటే, తాను ఒక మూల నిలబడి ఉండటం అంటే ఎంత భయంకరం నరక యాతన తెలుసా? ఇది ఆత్మ సంబంధులకు తప్ప శరీర సంబంధులకు అస్సలు అర్థం కాదు, ఉండలేరు. నాకు తెలిసినటువంటి ఒక సేవకుల ఫ్యామిలీ కూడా భయంకరంగా ఆ అద్భుతమైన అభిషేకం వెళ్ళినటువంటి ఆమె ప్రవచనం చెప్తుంటే అసలు నోట్లోంచి అగ్ని కురుస్తుంది అన్నట్టు ఉండేది. చిన్న వయసులో ఎంత బ్యూటిఫుల్, టీవీ మినిస్టర్లు ఎంతో గొప్పగా వాడబడినటువంటి ఆమె ఈ రోజున ఆ భర్తకు ఆమెను పొగట్టం ఇష్టం లేనందువల్ల మూలను కూర్చొని మరుగైపోయి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ ఉన్న సంఘాన్ని చూసుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ అభిషేకం ఎట్టిపోయిందో, ఆ వాక్చాతుర్యం ఎట్టిపోయిందో. ఇప్పుడు మామూలు మెసేజ్ ఇవ్వాలంటే కూడా మాటలు ఎత్తుక్కుంటూ ఉంటుందా, ఆ మాట ఈ మాట వెతుక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ అభిషేకం పోయింది. భయంకర డిప్రెషన్ ఎత్తి మీద కూర్చుంది. భయంకరమైనటువంటి ఆ ఆత్మను ఆర్పినందువలన కలిగినటువంటి ఆ చీకటి వాళ్ళ హృదయాలను ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డ, మరి దేవుడు ఎందుకు ఇటువంటి వ్యక్తిని యోసేపుని ఎన్నుకున్నాడంటే, యోసేపు మాత్రం తన భార్య అంత హయ్యర్ లెవెల్లో ఉన్నా, తన భార్యను అంతగా పొగిడేట పరిస్థితి ఉన్నా, తన భార్యను అంతగా ఆకాశానికి ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నా, దేవుడు తనకంటే కొన్ని లక్షల రెట్లు తన భార్యను హయ్యర్ లెవెల్లో ఉంచినా ఒక్కరోజు కూడా తనను కించపరచుకోలేదు. ఒక్కరోజు కూడా మరియను అవమానపరచలేదు. ఒక్కరోజు కూడా మరియను నువ్వేంటమ్మో నువ్వు చాలా గొప్పదానిలే మాదేముందని అన్నట్టుగా అనలేదు. తన భార్యని దేవుడు ఏం చెప్పాడు ఆ పని చేసుకుంటూ ఉన్నాడు. మరియను జాగ్రత్తగా చూసుకో, పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకో కదా, బిడ్డను తీసుకొని పారిపో, నేను చెప్పేదాకా అక్కడే ఉండు, అక్కడి నుంచి వచ్చేసేయి, ఇటువంటి మాటలు చెప్తుంటే తాను ఎన్నకుండి కనపడినటువంటి ఒక పునాదిగా, ఒక ఇంటికి పునాది ఉంటుంది, ఆ పునాది రాళ్ళు కనబడం కదా, ఆ పునాది ఎప్పటికీ కనబడదు. అయితే ఆ పునాది ఎంతో ప్రాముఖ్యమైంది. పునాదిలాగా ఉండి మరియను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ కుమారుడు పుట్టేంతవరకు ఆమెను ఒక తండ్రిగా కాపాడుతూ, ఒక హస్బెండ్గా కాదు, తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కాదు, ఒక తండ్రిగా ఆమెను భద్రపరుస్తూ, ఆమె తన కళ్ళ ముందు ఉన్నా కానీ ఎంతో నిగ్రహ శక్తితోటి నూతనంగా జతపరచబడినటువంటి తన జీవితంలో వచ్చిన ఈ ఛాలెంజ్, తన భార్యను ముట్టకూడదు, తన భార్యను భారీగా చూడకూడదు అనేటువంటి ఒక దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చినా సరే దేవుని ముందు దాన్ని శిరస్సు వహించి తన భార్యను ఒక బిడ్డలాగా చూసుకుంటూ ఆ బిడ్డను కనేటప్పుడు కూడా ఆ బిడ్డను చేతుల్లో పట్టుకొని, ఎవ్వరు లేరు, యోసేపు మరియలు మాత్రమే ఉన్నారు, వాళ్ళకి హెల్పర్స్ ఎవరు లేరు. అప్పుడు ఎంత భయంకరమైన పని ఉంటుంది ఆ బిడ్డను కన్నప్పుడు. అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా బిడ్డను చేతుల్లో పట్టుకొని కడిగి శుభ్రం చేసి కదా, దేవుని బిడ్డ ఒక తండ్రిగా ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి పని చేశాడు. వచ్చిన వాళ్ళంతా మరియను చూసి, ఆమె ఆ తల్లి అని మరియను చూసి కాపర్లు ఇచ్చినప్పుడు మరియను చూసి శిశువును చూసి అని ఉంటుంది, కానీ యోసేపుని చూసి అని చెప్పలే. మరియనే చూస్తున్నారు, అబ్బా నువ్వు ఎంత ధన్యురాలు అమ్మా, నీ కడుపులో ఎంత పెద్ద రక్షకుడు పుట్టాడమ్మా, అమ్మా మరియా నీ కుమారుడు గురించి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి బిడ్డని చెప్పారమ్మా, దేవదూతలు చెప్పారమ్మా అని చెప్పేసి అందరూ ఒక్కొక్కరు చెప్తా ఉంటే యోసేపు వెనకాల మౌనంగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. యోసేపు చూసి ఎవరు అంటలేదు, యోసేపు చూసి మౌనంగా, యోసేపు ఆయన వెనకాల ఎక్కడో మౌనంగా ఉంటాడు. ఒకటే మాట అంటాడు, నేను అనుకుంటున్నాను, దేవా ఇంతమంది నా భార్యను పొగుడుతున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ నేను ఒకటి చేస్తాను, నీ చిత్తం నన్ను ఏం చేయమంటావో అది చేస్తాను. నువ్వు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను ప్రభువా, ఎక్కడ ఉండమంటావో అక్కడే ఉండి నీ కార్యాన్ని సఫలపరుస్తాను ప్రభువా. నాకు కాని ఘనత కోసం నేను వెతకను, నాకు రాని దానికోసం నేను ప్రాకులాడను, ఇంకొకరు ఘనత పొందుతుంటే నేను ఈర్ష్యపడను. అది నా భార్య కావచ్చు, బిడ్డే కావచ్చు, నా స్నేహితుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఘనత నీది, ప్రభావం నీది, నువ్వెవరికైనా ఇచ్చుకుంటావు, నీ ఇష్టం. నా స్నేహితుడికి ఇస్తావో, నా భార్యకి ఇస్తావో, నా బిడ్డలకి ఇస్తావో, నీ ఇష్టమయ్యా. ఘనత నీది, ప్రభావం నీది, నువ్వు ఎవరికి ఇచ్చినా నేను ఈర్ష్యపడకూడదయ్యా. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. ఘనత దేవుడిది. ఆయన ఈ ఈర్ష్య ద్వేషాల మధ్యలో నుంచి ప్రియ దేవుని బిడ్డ బయటికి రావడానికి దేవుని మీద 24 గంటలు ఆధారపడుతూ ఉన్నాడు. దేవుని తన మహిమను ఒక్కొక్కరు పంచుతున్నప్పుడు యోసేపు చూస్తూనే ఉన్నాడు. తన భార్య మహిమపరచబడుతూ ఉంటే, తన క్రింద ఉండాల్సిన వ్యక్తి, తనకి చేతి కింద ఉండాల్సిన ఒక వ్యక్తి తనకంటే ఉన్నత పరిస్థితుల్లో కొనియాడబడుతూ ఉంటే, యోసేపు ఒక భర్తగా చూసి దానిని దూరంగా ఉండి చూసి ఆనందిస్తున్నాడు తప్ప ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుని బిడ్డ, నీ భార్యకి నీకంటే ఎక్కువ టాలెంట్స్ ఉండొచ్చు, నీ భార్యకి నీకంటే ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, నీకంటే ఎక్కువ స్టడీ ఉండొచ్చు, నీకంటే ఎక్కువ మాట్లాడే వాక్చాతుర్యం ఉండొచ్చు, నీకంటే ఎక్కువ అందం ఉండొచ్చు, నీకంటే ఎక్కువ ప్రైజ్ చేయడానికి ప్రైజ్ వర్ది నేమ్గా ఉండొచ్చు.
అందరూ కొనియాటానికి కావాల్సినటువంటి ఒక మంచి పేరు ఉండొచ్చు. అబ్బా ఇల్లు ఎంత బాగా పెట్టుకున్నావు అమ్మా, నీ కుటుంబాన్ని ఎంత బాగా కట్టేవమ్మా, అమ్మా నీవు వచ్చిన తర్వాత ఇల్లు ఎంత బాగుందమ్మా అని అంటుంటే, నీకు కడుపు మండిపోయి ఒకవేళగా నువ్వు రైజ్ అయ్యావా కుటుంబం కొలాప్స్ అయిపోద్ది ఖచ్చితంగా. ఒకవేళ యోసేపు అలా చేసి ఉంటే, యోసేపు గాను ఒకవేళ ఈర్ష్యపడి ఉంటే ఆ కుటుంబం అక్కడే కొలాప్స్ అయిపోయేది, ఆ కుటుంబం అక్కడే మధ్యలో వదిలిపెట్టబడేది. దేవుని బిడ్డ కానీ ఆయన చివరి వరకు మోసుకుంటూ వచ్చాడు, ఈ భారాన్ని మోసుకుంటూ వచ్చాడు. తనకే ఘనత రాకపోయినా తన ఇంటర్నల్గా వెనకాల నుండి పనిచేయటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ అయితే అట్లాంటి సమయంలో దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడంటే, ఆ తండ్రినే, పరలోకపు తండ్రినే మోసేటువంటి ఒక తండ్రిగా చేశాడు. గుండెల మీద ఆడించుకునే గొప్ప భాగ్యాన్ని, భుజాలపై మోసే గొప్ప భాగ్యాన్ని యోసేపు పొందుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల వరకు కూడా దేవుని బిడ్డ ఆయన కాపాడుతూ ఆయన చూసుకుంటుండేటువంటి, ఆయన మరణ పర్యంతం వరకు కూడా తన ఇంట్లో భోజనం తినిపిస్తూ, తన గుండెల మీద ఆడించుకుంటూ, చేయి పట్టి నడిపిస్తూ, పని నేర్పిస్తూ, సృష్టికర్తకే పని నేర్పించే వ్యక్తి అయ్యాడు. సృష్టికర్తనే చేయి పట్టుకుని నడిపించే వ్యక్తి అయ్యాడు. యావత్ సృష్టిని నడిపించేటువంటి ఆయన చెయ్యి యోసేపు పట్టుకొని యోసేపు నడిపించడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కళ్ళలో చూసుకుంటూ అని అనుకొని ఉండుంటాడు, నువ్వు సృష్టికర్తవయ్యా, నా చేతిలో చూసావా ఎట్లా వచ్చావు, నిన్ను మోయటం నా భాగ్యమయ్యా. మరియ కడుపులో మోసింది 9 నెలలు, కానీ నేను నీకు వయసు వచ్చేంత వరకు మరణ పర్యంతం నిన్ను మోస్తానయ్యా, నేను మరణ పర్యంతం నిన్ను మోసే కృప దేవుడు నాకు ఇచ్చాడయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆర్సీఎం చర్చెస్లో మనం చూస్తే హోలీ ఫ్యామిలీ అని రాసి ఉంటుంది. అక్కడ యోసేపు, మరియా, చిన్న యేసయ్య, ఇన్ఫెంట్ జీసస్ అని చెప్పేసి యేసయ్యను ఒళ్ళో పెట్టి, చేతుల్లో పెట్టి, యోసేపు చేతుల్లో పెట్టి మరియను వాళ్ళిద్దరు పట్టుకున్నట్టుగా ఒక విగ్రహాలు పెడుతుంటారు అక్కడ, హోలీ ఫ్యామిలీ అని చెప్పేసి. సో ప్రియ దేవుని బిడ్డ అది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యోసేపుకి ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు, యోసేపుని ఎంతగా హెచ్చించాడు దేవుడు. ఎక్కడో ఉన్నటువంటి యోసేపుని తీసుకొచ్చి తన ఫ్యామిలీలో, తన కుటుంబంలో, తన చిత్తంలో, తన ప్రణాళికలో, తన ఉద్దేశంలో నమ్మకస్తుడిగా ఎంచి పెట్టుకున్నాడు ఈయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ఆధిపత్యం ఇది అనుకుంటాను నేను. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనకంటే గొప్పవారు కనబడినప్పుడు, దేవుడు మనకంటే ఒక్కొక్కరిని హెచ్చించినప్పుడు మనం ఈర్ష్య పడనేకూడదు. ఈర్ష్య ఎంత ఘోరమైందో తెలుసా? చూద్దాం. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. చూడు ప్రియ దేవుని బిడ్డ, ప్రేమ మరణమంత బలవంతమైంది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది. ఏ మనిషి జీవితంలో ఈర్ష్య ఉంటుందో వాడు నాకంటే పెద్దోడు అవుతాడా, ఈమె నాకంటే గొప్పదవుతుందా, వాళ్ళు నాకంటే హెచ్చించబడతారా, వాళ్ళ కుటుంబం మాకంటే బాగా ఆశీర్వదించబడదా, వాళ్ళ ఇల్లు మాకంటే బాగుంటుందా, వాళ్ళ చదువు మా పిల్లల కంటే ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి మేమే ఎక్కువ ఉండాలి, వాళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి కొన్నిసార్లు మనం అనుకునేటువంటి వాళ్ళు పొందిన ఈర్ష్య వల్ల మన జీవితం ఏమైపోతుందంటే పాతాళం అంత కఠోరమైంది అయిపోతుందంట. పాతాళం ఎక్కడో ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది, కానీ ఈర్ష్య ఎవరి గుండెల్లో ఉంటుందో అది దేవుడు పెట్టినటువంటి జ్వాలగా ఉండి మండుతున్నటువంటి అగ్ని జ్వాలగా మారి ఆ మనిషి జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తుంది. ఈర్ష్య వాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఎప్పుడు ముఖం పట్టపట్లాడుతూనే ఉంటుంది వాళ్ళకి. పలానోళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే కట్టుకున్నారులే, పెట్టుకున్నారులే, వచ్చారులే, మా తెలియదా ఏంటి ఎట్లా కట్టారు, పలానా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటే వచ్చిందిలే, నిన్న నాకు అడక తిన్నారు, ఇప్పుడు ఎట్లా ఉద్యోగం వచ్చింది. సో ఈ విధమైనటువంటి భయంకరమైన మాటలు. ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది తెలుసా, మంచి గెస్టెడ్ ఆఫీస్ వచ్చింది తెలుసా అంటే తెలుసులే. ఒకలాంటి ఈర్ష్య. దేవుని బిడ్డ వాళ్ళు ఏం చేసుకుంటారంటే తమను తామే కాల్చుకుంటూ ఉంటారు, తమను తామే దహించుకుంటూ ఉంటారు, అరికాలు మొదకు నన్ను దాకా దహించుకుంటూ ఉంటారు తమను తామే. ఈర్ష్య ఎక్కడుందో పాతాళం అక్కడే ఉంటుంది. పాతాళంలో ఏముంటుందంటే నెమ్మది ఉండదు, పాతాళంలో ఏముంటుందంటే నిశ్శబ్దం ఉంటుంది, పాతాళంలో ఏముంటుందంటే పళ్ళు కొరుక్కోవటం ఉంటుంది, పాతాళంలో ఏముంటుందంటే యాతన. ఏ మనిషి జీవితంలో ఈర్ష్య ఉంటుందో ఆ మనిషి జీవితంలో యాతన ఉంటుంది. ఏ మనిషి జీవితంలో ప్రేమ ఉంటుందో అది పరలోకం అంత బలవంతమైనదిగా ఉంటుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం రాయబడింది, ప్రేమ మరణమంత బలవంతమైంది. అంటే మరణం వచ్చినా సరే మరణానికి కంటే బలవంతమైందంట ప్రేమ. రెండు జీవితాల మధ్యలో బంధం చచ్చిపోతూ ఉంటే, సమాధానం చచ్చిపోతూ ఉంటే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా, ముడివేసి ఆ చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి బంధాలు తిరిగి కలుపుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమ అనేక దోషాలు కప్పివేస్తుంది. ప్రేమ ఉప్పొంగదు, ఎంత గొప్ప ఆధిపత్యం ఉన్న ఉప్పొంగదంట. ప్రేమ మత్సరపడదు, కుళ్ళుకోదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. డంబంగా మాట్లాడదు, నాకు ఎంతుందో తెలుసా, నేను ఎంతో తెలుసా అందాన్ని. ఎదుటివాడిని అమర్యాదగా మాట్లాడదు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా ప్రేమ ఏం చేస్తుందంటే, మరి పౌలు చెప్తున్నాడు మన చక్క నిర్వచనాలు, ఇది అమర్యాదగా ప్రవర్తించదు అని చెప్పేసి దాని కొన్ని డెఫినేషన్స్ చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ అయితే ఎవరి దగ్గర ఈర్ష్య ఉంటుందో, ఈర్ష్య, ఆ ఈర్ష్య ఎటువంటిదంటే భయంకరమైనటువంటి జ్వాల. ఏ ఇంట్లో ఆ పాతాళం ఉంటుందో, ఆ పాతాళం దేవుని బిడ్డ, ఆ మనుషులు నెమ్మదిగా ఉండలేరు, ఆ వ్యక్తి నెమ్మదిగా బ్రతకలేడు, ఎప్పుడు పళ్ళు కొరుక్కుంటూ ఉంటాడు, ఈర్ష్యపడతా ఉంటాడు. అటువంటి వాళ్ళకే ముందు పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, అటువంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, ఎముకలకు మత్సరం అంటే బోన్ క్యాన్సర్లు వస్తుంటాయి. పట్ట కొరికి 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 పళ్ళు, ఆ నరాలంతా స్ట్రెయిన్ అయిపోయి చివరికి ఏం చేస్తారు, బ్రెయిన్ స్ట్రోకులు వస్తుంటాయి. ఎక్కువ ఎవరికి కోపం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మరి ఈ బ్రెయిన్ స్ట్రోకులు వస్తూ ఉంటాయి. అందుకే చెప్తున్నా, నువ్వు బ్రతికుండి నీకు నువ్వే రోగం తెచ్చిపెట్టుకోవడం కాదు, ప్రేమించడం నేర్చుకోవాలి, ఇతరుని ఘనపరచడం నేర్చుకోవాలి. మనం ఇతరుల యొక్క టాలెంట్ మనం మెచ్చుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడిని మెచ్చుకుంటున్నాం అని చెప్పేసి. ఒక మనిషి చక్కగా పాడాడంటే అది మనిషి ఘనత కాదు, చక్కగా వాళ్ళ వోకల్ కార్డ్స్ని డిజైన్ చేసిన దేవుని ఘనత అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి బాగా ఆడుతున్నాడంటే దాని అర్థం ఏంటి, డ్యాన్స్ చేస్తున్నాడు దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చినటువంటి కృపా వరం. ఒక వ్యక్తి మరి చక్కగా పరిచయం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన కృపా వరం. మనం వాళ్ళని పొగుడుతున్నామంటే వాళ్ళ వెనకున్న దేవుణ్ణి, అంతర్గతంగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి పొగుడుతున్నట్టే, అంతర్గతం ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మనం ఆరాధిస్తున్నట్టే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకొక మెట్టు ఎక్కించే వరకు ఉండాలి. శభాష్ బ్రదర్, సూపర్ బ్రదర్, నువ్వు చాలా బాగా పాడావు, ఇంకా ట్రై చేయి, చాలా బాగుంటావు, ఇంకా బాగా చేయి, దేవుడు ఇంకా నిన్ను ఆస్వాదించాలి, ఇంకా గొప్ప చేయాలి, నేను ఇంకా నిన్ను దేవుడు మహింపరచాలి. ఎప్పుడైతే మనం ఇలా చేయటం మొదలు పెడతామో వాళ్ళు ఇంకా దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు, దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ విత్తనాలు వేస్తే అవే విత్తనాలు నీకు తిరిగి వస్తాయి. నువ్వు ఆశీర్వచనాలు వేస్తే నీ తరతరాల మీద ఆశీర్వాదమే ఉంటుంది. నువ్వు దీవెన వచ్చిన విత్తనాలు వేస్తే నీ తరతరాల మీద దీవెనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మనం దీవించబడే వారిగా ఉండాలి తప్ప శపించబడే వారిగా మన జీవితం ఉండకూడదు. ఆశీర్వాదకరంగా సూచనగా మనం ఉండాలి తప్ప శాపానికి సూచనగా మన జీవితం మారకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యోసేపు తన భార్యను గురించి ఒక్కరోజు కూడా ఈర్ష్య పడలేదు. అందరూ నా భార్యను పొగుడుతున్నారు, అందరూ నా భార్యను విస్తారంగా వచ్చేసి ఆమెను గురించి ధన్యురాలు ధన్యురాలు అంటున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను చేతగానే ఉన్నా, ఇప్పుడు నేను తల ఉంచుకునేవాడినా, ఈ హెడ్ నేను కాదా అని చెప్పేసి. హెడ్ అంటే తన ఒక బాధ్యత అనుకున్నాడు తప్ప తాను ఒక గణపరచబడే వ్యక్తి అని, ఉన్నతంగా ఉండాలని, మనుషులను పొగడాలని, నా ముందు ఎవరు గొప్పవాళ్ళు ఉండకూడదని, నాకంటే గొప్పవాళ్ళు నా భార్య కూడా ఉండకూడదని చెప్పేసి అట్లా అనుకోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తన భార్యను పొగుడుతున్నారంటే తన భార్యకు దేవుడిచ్చిన కృపను పొగుడుతున్నారని, తన భార్యకు దేవుడిచ్చిన టాలెంట్ని పొగుడుతున్నారని తను అర్థం చేసుకున్నాడు. అందుకే దేవుడు మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ పొగట్టం నేర్చుకుంటే, విమర్శించడం కాదు. ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటామో దేవుని చేసినట్టే మనం. ఆ టాలెంట్ దేవుడిచ్చిందే నిశ్చయంగా. మనిషికి వచ్చే ప్రతి కృపావరం, మనిషికి ఉన్న ప్రతి కృపావరం దేవుడిచ్చింది, మనిషి తన సొంతగా తెచ్చుకుంది ఏది లేదు. అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, ఇంత భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం ఆయన ఇచ్చాడు, ఇన్ని మందలు మెయింటైన్ చేసే శక్తి ఆయన ఇచ్చాడు, ఇంతమంది పిల్లలను దేవుడిచ్చాడు, ఇంత చక్కని భార్యను దేవుడిచ్చాడు. ఇవన్నీ దేవుడిచ్చినవే, నేనేం తెచ్చుకోలేదు. తల్లి గర్భంలో వచ్చినప్పుడు నేను దిగంబరిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగా వెళ్తాను. ఇవన్నీ దేవుడు నాకు, నా తండ్రి నాకు ఇచ్చాడు. నేను ఈరోజు తండ్రి అని ఎలా పిలువబడుతున్నాను, నువ్వు ఎలా తండ్రిగా పిలువబడుతున్నావు, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు కాబట్టి. ఈరోజు ఒక వివాహితుడికి నువ్వు ఎలా పిలువబడుతున్నావు, నీకోసం దేవుడు ఒక భార్యను సిద్ధపరిచాడు కాబట్టి. నీ స్టేటస్లు 1 by 1 ఎలా మారుతున్నాయి, ఒక గ్రాండ్ ఫాదర్గా ఎలా మారుతున్నావు, గ్రాండ్ మదర్గా ఎలా మారుతున్నావు అంటే దేవుడు నిన్ను గ్రాండ్లోకి తీసుకొస్తున్నాడు, నీ జనరేషన్స్ని పెంచుతున్నాడు. కాబట్టి ఒక అమ్మమ్మగా, తాతయ్యగా, నానమ్మగా నువ్వు ఉండగలుగుతున్నావు ప్రపంచం. కాబట్టి దేవుని బిడ్డ వాళ్ళు పొగిడారు అంటే మనల్ని కాదు, లేకపోతే ఇతరులను కాదు, దేవుడిచ్చిన కృపను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ మనం చెప్పాలి, రోజున మనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే, మనకంటే బాగా చదివేవాళ్ళు ఎవరైనా ఉంటే అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనకు ద్వేషం ఉండదు, ఈర్ష్య పుట్టదు, ఇంకా పాతాళం ఉండదు ఇక మన జీవితంలో, ఇక పళ్ళు కొరుక్కోవటం ఉండదు మన జీవితంలో, వాళ్ళని చూసినప్పుడల్లా వ్యసన పట్టం ఉండదు మన జీవితంలో, దేవుడు తిట్టుకోవటం ఉండదు మన జీవితంలో. ఎవరైనా మనకంటే గొప్పవాళ్ళు ఉండి మనల్ని ఈర్ష్య ఉంటే తిట్టుకుంటాం, దేవుడిని కూడా తిడతాం. నువ్వేం న్యాయం గల దేవుడు అయ్యా, నువ్వు ఆయన చూడు ఎంత గొప్పని చేసావు, నన్ను చూడు ఎంత చేసావు, వాళ్ళని చూడు ఎట్లా చేసావు, నాకేంటి ఇటువంటి పరిస్థితి ఇచ్చావు అని చెప్పేసి మనం దేవుని కూడా ఖచ్చితంగా దూషిస్తాం. కానీ నిజంగా దేవుని బిడ్డ దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకుంటే దేవుడు ఏది కూడా మరి విలువలేనిదిగా చేయలేదు. ₹1,00,000 కారు ఉంటుంది, దానికి ₹100 తాళం ఉంటేనే ఓపెన్ అవుతుంది అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ₹1,00,000 10 కోట్ల కారు కొన్నా
మరి 100 కోట్ల ఫ్లైట్ ఉన్నా దాంట్లో 100 రూపాయలు ఫ్యూయల్ లేకపోతే, 1000 రూపాయలు ఫ్యూయల్ లేకపోతే అది కదలదు, నిమిషం కూడా కదలదు, ఒక్క ఇంచు కూడా కదలదు. అంటే దేవుని బట్టి దేనికి అది ఇంపార్టెన్స్ ఉంది. ఎవరికి ఉండే టాలెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి మరి సెక్యూరిటీ, ఎవరికి ఉండేటువంటి భాగ్యం వాళ్ళకు ఉంది. కాబట్టి మనం ఎంతవరకు పని చేయాలి, దేవుడు మనకిచ్చిన పని నమ్మకంగా యథార్థంగా చెప్పింది చెప్పినట్టు తల వంచి ఎస్ లాడ్ అంటూ ఎప్పుడైతే మనం చేస్తామో నిశ్చయంగా ఆ దినం మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే దేవునికి ఇష్టమైన పని. ఎవరు తల ఉంచి తను చెప్పిన పని చేస్తారు, వై గాడ్, ఎందుకు దేవా, నన్నే ఎందుకు దేవా, నాకే ఎందుకు దేవా అని అడగకుండా ఎస్ లాడ్ అని చెప్పేసి ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళంటే దానికి చాలా ఇష్టం అండి. దేవునికి ఇష్టం మనుషులు ఎవరో తెలుసా, వై గాడ్ అని అడగకుండా, ఎందుకు చేయాలి ప్రభు అని అడగకుండా తల్ల వంచి ఎస్ అని చెప్పేటువంటి వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అబ్రహాం ఏదో గొప్పోడని కాదు, కానీ అబ్రహాం మాట చెప్పగానే ఎస్ లాడ్ అన్నాడు. వృద్ధాప్యకాలంలో నీ బిడ్డను తీసుకుపోయి బలివ్వు అంటే అది కష్టతరమైన పని అయినది. వై గాడ్, ఎందుకు అడుగుతున్నావు, బిడ్డనిచ్చింది నువ్వే తీసుకుంటావా, ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి వై అని అడగలేదు, ఇమ్మీడియట్గా తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు అడగకుండా చేశాడు కాబట్టి అబ్రహాము అనేక విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. షారా అనేక జనములకు తల్లిగా మార్చబడిపోయింది. వృద్ధాప్య కాలంలో గర్భం ఉడికిపోయిన సమయంలో కూడా దేవుడు ఇస్తాడన్న విశ్వాసంతో కనిపెట్టినటువంటి ఆమె అనేక జనములకు తల్లిగా మార్చబడిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ రోజున దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరంటే వై అని అడగకుండా చేసేటువంటి వాళ్ళు. యోసేపు కూడా ఎందుకు ప్రభువా నా భార్యకి అంత ఘనత ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అని అడగలేదు. నా భార్యను అందరూ పొగుడుతున్నారు, నేను ఎందుకు చేతకానోళ్ళగా వెనకాల కూర్చోవాలి అని అడగలేదు. నాకెందుకు ఇవ్వలేదు నువ్వు టాలెంట్, నాకెందుకు కృప ఇవ్వలేదు, నాకెందుకు భాగ్యం ఇవ్వలేదు. నెవర్. ఎప్పుడైతే దేవదూత మాట్లాడిందో, ఇదిగో యోసేపు నీ భార్యను తీసుకొని ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళిన తర్వాత, ప్రజాసంఖ్య రాయించుకున్న తర్వాత, ఇదిగో యోసేపు నీ బిడ్డను అర్ధరాత్రి తీసుకొని పరిగెత్తు అన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఇదిగో ఇక్కడ చిన్న బిడ్డలందరిని చంపబోతున్నారు, సైనికులు బయలుదేరారు, గెట్ రెడీ అన్నాడు. అప్పటికప్పుడు రాత్రి బిడ్డను ఎత్తుకొని పరిగెత్తాడు. కొంతకాలం అక్కడ ఐగుప్తులు ఉన్న తర్వాత, ఇదిగో యోసేపు తిరిగిరా, నీ బిడ్డను చంపాలనుకున్నటువంటి వాళ్ళు చనిపోయారు, రా బయటికి అనగానే మళ్ళీ బిడ్డను ఎత్తుకొని వచ్చేసాడు. సో దేవుడు ఏం చెబుతాడో అది చేసుకుంటూ పోతున్నాడు తప్ప ప్రజలు నాకేం ఘనతిస్తారు, ప్రజలు నాకేం మహిమిస్తారు, ప్రజలు నన్ను ఎలా పొగుడుతారు అనేటువంటి ఆ కాన్సెప్ట్ని ఎదురు చూడలేదండి. మహిమ కొరకు ఎవరు ఎదురు చూడకుండా పనిచేస్తారు, వారు దేవుని మహిమను నిండారులుగా పొందుకుంటారు. ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే పని చేస్తారో వారు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటారు. యెహోవా యొద్ద నుంచి ఉన్నత బహుమానాన్ని పొందుకుంటారు. మనుషులు ఇచ్చే బహుమానం కొంచెమే. మనుషులు మనకు దండ వేస్తే వాడిపోద్ది, కిరీటం పెడితే అది 2 రోజులకు వాడిపోద్ది, రంగు వెలిసిపోద్ది. దేవుడిచ్చే కిరీటం వాడబారని కిరీటం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చే ఆనర్ అంతము లేనటువంటి ఆనర్, ఘనత ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకని మనుషులు ఇచ్చే ఘనత చూసి నీ జీవితంలో ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని, అయ్యో వాళ్ళని గణపరచలేదే, వీళ్ళని గణపరచలేదే, వాళ్ళకి నా విలువ తెలియలేదే, వీళ్ళు నన్నుగా గుర్తుపట్టలేదే, వీళ్ళు నన్నుగా చూడలేదే అనేటువంటి మాటలు పక్కన పెట్టి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో నిశ్చయంగా ఆయన నడిపించబోతున్నాడు. ఆయన మన కార్యాలు సఫలపరచబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. మనమందరం కూడా తరలి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. యోసేపు తన భార్య తనకంటే గనురాలై ఉండగా, తనకంటే శ్రేష్టమైన స్త్రీగా ఉండగా ప్రభు ఒక్కరోజు ఈర్ష్యపడి ద్వేషపడి ఆమెను అలక్ష్యం చేయలేదు తండ్రి. ప్రభు అలిగి మూలన కూర్చోలేదు ప్రభు. అలక్ష్యం చేయకుండా తన భార్యను ప్రభు కాపాడటంలోను, మీ చిత్తాన్ని కాపాడటంలోను తండ్రి ఒక చిన్న పాత్రగా ఉన్నాడు ప్రభు. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ తండ్రి నాయన నీవు గుర్తిస్తున్నావు అని, నీ పేరు గుర్తింపు గలదని ప్రభువా, నీవు చెప్పిన పని చేయటమే గొప్ప భాగ్యం అని ఎంచుకొని తండ్రి తనను తాను తల ఉంచుకొని పని చేశాడు తండ్రి. అటువంటి గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఉన్నతమైన వారు ఎందరున్నా సరే ప్రభువా, యేసయ్యా మీ సన్నిధిలో నా జీవితం అంటు కట్టబడి నీ మాట వినే కృప దయచేయండి. మరుగై ఉన్న సమయంలో నీ సన్నిధిలో మరుగై కూర్చొని ప్రభువా తండ్రి మీ మాట వినే కృప దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈర్ష్య అనే పాతాళ మా కుటుంబంలో కానీ, మా గుండెల్లో కానీ, మా బిడ్డల మధ్యలో కానీ రాకూడదు యేసుక్రీస్తు నామములో తండ్రి. ప్రతి ఈర్ష్యని గద్దిస్తున్నాం, ప్రతి పాతాళను వెళ్ళి పొమ్మని చెబుతున్నాం. మా హృదయాలు, మా కుటుంబాలు పరలోకములాగా ఉండాలి ప్రభువా, పరలోక సన్నిధితో నింపబడాలి ప్రభువా, పరలోక మహిమతో నింపబడాలి తండ్రి, పరలోక శక్తితో నింపబడాలి ప్రభువా.
మీ దయగల ఆత్మను కృపనిచ్చి నడిపించి అభిషేకించండి. మీరు ఆస్వాదించమని దయ చూపించి కనికరించమని మీ సమృద్ధిని జీవం దయచేయబడుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ఎంతమంది ప్రజలు ఉన్నారు వారందరూ నిజమైన క్రిస్మస్ సంతోషం అనుభవించే భాగ్యం దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈర్ష్య ఉన్న ఇంట్లో సంతోషం ఉండదు ప్రభు, ద్వేషం ఉన్న ఇంట్లో సమాధానం ఉండదు ప్రభు. కానీ సమాధానకర్తగా మీరు ఉదయించండి మా జీవితంలో, మా బ్రతుకులో రండి నాయన. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. విడతగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన మీ యొక్క మరుగైన జీవితాన్ని లేవనెత్తి ఘనమైన శ్రేష్టమైన స్థితిలో నిలుపునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్.